హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ టెక్ బడీస్. మీ కేవీఎస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మనం మీకు థంబ్నెయిల్ మీద చూడడంలో అర్థమై ఉండొచ్చు. ఇవాళ మనం CMF ఫోన్ 1 అయితే అన్బాక్స్ చేసి రివ్యూ చేద్దాం. సో ఇది ఇన్ డీటెయిల్ రివ్యూ మొత్తం అని మాట్లాడేస్తాను ఈ వీడియోలో. ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఒక 2 to 3 డేస్ నుంచి అయితే ఈ ఫోన్ అయితే వాడుతున్నాను. సో నా గుడ్స్ బ్యాడ్స్ నాకు అనిపించినవి అన్ని మొత్తం ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు, ఈ ఫోన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడే మీకు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో నేను ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను మీకు. తర్వాత నేను ఒక్కొక్క ఆస్పెక్ట్ లైక్ కెమెరా కానీ, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తాను. అండ్ ఫైనల్గా నేను దీని ప్రోస్ కాన్స్ కొన్ని మాట్లాడతాను. అండ్ చివరిలో నాకు అనిపించింది చెప్తాను అనమాట. ఈ 3 to 4 డేస్ నేను వాడాను కదా, సో నాకేమనిపించింది ఏందనేది మొత్తం ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను అనమాట. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇదే CMF ఫోన్ 1 అయితే మాత్రం సో బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్, IMEI నెంబర్ ఇవైతే మెన్షన్ చేశారు. అండ్ ఇది బ్లాక్ కలర్ అండ్ 8GB ర్యామ్ 128GB వేరియంట్ అనమాట. సో అన్బాక్సింగ్ చాలా సింపుల్ అయితే ఉంటుంది. సో బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు. సో అదొకటి మీరు ఎక్స్ట్రాగా బై చేసుకోవాలి. సో ఓపెన్ చేశాను. ఫస్ట్ మనకి డివైస్ అయితే ఉంది, ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకేం థింగ్స్ వస్తాయో చూద్దాం. ఇంట్లో ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, Type-C to Type-C కేబుల్. అండ్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇది మోస్ట్లీ చైనీస్లోనే ఉంది. నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్టింగ్ పిన్ అయితే ఇచ్చారు, అంతే. ఇంకా బాక్స్లో అయితే ఇంకేమీ రాలేదు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఒకసారి ఫోన్ అయితే చూద్దాం, ఫోన్ ఎలా ఉందని చెప్పి. సో ఇదే ఫోన్. సో నేనైతే పేపర్ అయితే రిమూవ్ చేస్తాను. సో మోస్ట్లీ ప్లాస్టిక్ని అయితే వీళ్ళు అవాయిడ్ చేశారు, మొత్తం పేపరే ఉంది ఎక్కడ చూసినా. ఇదే ఫోన్ 6.67 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో టాప్లో మీకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా, రైట్ సైడ్ పవర్ బటన్ ఇచ్చారు. బాటంలో ఒక సింగిల్ స్పీకర్ అనమాట. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. Type-C పోర్ట్, సెంటర్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. ఒకసారి నేను ఆన్ అయితే చేస్తాను, చూద్దాం బ్యాటరీ ఛార్జ్ ఉందో లేదో. ఛార్జ్ అయితే ఉంది. సో CMF బై నథింగ్ అయితే పడింది. సో ఒకసారి నేను సెటప్ అయితే కంప్లీట్ చేసేసి నేను హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో నేను సెటప్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇది ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. అండ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తాను. మీకు చూడొచ్చు సెట్టింగ్స్లో ఇది నథింగ్ OS 2.6 మీద అయితే రన్ అవుతుంది ప్రజెంట్. అండ్ ఆండ్రాయిడ్ చూసుకుంటే 14 మీద అయితే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్సే మీకు ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది. అండ్ కంపెనీ చెప్తుంది మీకు 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. నథింగ్ OS మీకు స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట, ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, చాలా క్లీన్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఫస్ట్ మనం అసలు ఈ CMF అనేది ఏంటో తెలుసుకుందాం. సో CMF అనేది నథింగ్ వాళ్ళ సబ్ బ్రాండ్ అనమాట. ఈ CMF అంటే కలర్, మెటీరియల్, ఫినిష్. సో ఇదనమాట మొత్తం దాని ఫుల్ ఫామ్ అయితే మాత్రం CMFది. సో మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీకు నథింగ్ ఫోన్ ఉన్నట్టు మీకు ఇది ట్రాన్స్పరెంట్తో అయితే రాదు. సో బ్యాక్ ప్యానల్ అయితే మాత్రం మీకు రిమూవ్ చేయొచ్చు. ఇది ఒక ఇన్నోవేషన్ ఐడియా. సో మీకు బ్యాక్ ప్యానల్ రిమూవ్ చేసి మీకు ఇంకో కలర్ అయినా బ్యాక్ ప్యానల్ వేసుకోవచ్చు. వేరే కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, లైట్ గ్రీన్, ఇలాంటి బ్లూ, ఇలాంటి కలర్స్ అయితే మీరు మార్చి వేసుకోవచ్చు. అవి మీరు బయట వాళ్ళ సైట్స్లో దొరుకుతాయి అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడి నుంచి మీరు బై చేసుకొని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవే కాకుండా వీళ్ళు కొన్ని ఐటమ్స్ కూడా అయితే యాడ్ చేశారు, వాలెట్ పెట్టుకోవడానికి అండ్ అలాగే ఒక థర్డ్ లాంటిది కట్టుకోవడానికి. ఇలాంటి కొన్ని ఐటమ్స్ని అయితే వీళ్ళు పెట్టారు. సో అవన్నీ మీరు యాడ్ ఆన్స్ మీరు కావాలంటే అవి మీరు బై చేసుకొని ఈ ఫోన్కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే డిజైన్ కొంచెం ఇన్నోవేటివ్గానే అయితే వచ్చారు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అనేది నాకు యావరేజ్ అనిపించింది. సో మీకు మొత్తం ప్లాస్టిక్, అంత ప్రీమియం కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్క్రాచెస్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు మెటల్ ఐటమ్స్ ఏదన్నా సరే ఈ బ్యాక్ సైడ్ గీసుకుందంటే ఖచ్చితంగా మీకు గీతలు అయితే పడతాయి అనమాట, అంత షూర్, అది గ్యారంటీ. సో అంత ప్రీమియంగా అయితే లేదు. సో మీకు ఇది కనుక ఇరిగిపోతే మళ్ళీ ఇంకొక బ్యాక్ ప్యానల్ కొని వేరే కలర్ది అయితే వేసుకోవాలి. మనం దీంట్లో డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో డిస్ప్లే చూసుకోవచ్చు మీరు, సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో మొత్తం మనకి 6.67 inch ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇది మనకి
HDR 10+కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో స్మూత్ ఉంది ఓవరాల్గా చూసుకుంటే. స్క్రీన్ మాత్రం బాగానే ఉంది, వివింగ్ యాంగిల్స్ మీరు చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. సో ఓవరాల్గా మీకు స్క్రీన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది. అండ్ ఇది మనకి వైడ్ 1L1 పోర్ట్ కూడా చేస్తుంది. సో మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో కూడా మీకు హెచ్డీ కంటెంట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. కంటెంట్ అయితే ఇందులో మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 2000 నిట్స్ అయితే ఉంది. సో మీకు అవుట్డోర్లో నేను అయితే వాడాను, ఓకే అనిపించింది. సో 2000 అనేది బెటరే, మీకు అవుట్డోర్లో బాగానే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ అయితే చూద్దాం. సో ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మనకి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అనమాట. సో మీకు మోర్ బ్యాటరీ లైఫ్ రావడానికి హెల్ప్ అయితే చేస్తుంది ఇది. సో అదనమాట ప్రాసెసర్ అయితే మాత్రం. నేను కొన్ని గేమ్స్ కూడా అయితే ఆడాను. సో గేమింగ్ చూడొచ్చు మీకు. ఇది పబ్జీ అయితే మాత్రం మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ అల్ట్రా హెచ్డీ వరకు అయితే మాత్రం ఇది సపోర్ట్ చేయట్లేదు. సో స్మూత్ హెచ్డీలో అయితే ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ నాకు గేమ్లో అయితే ఎలాంటి ల్యాగ్స్ అయితే కనిపించలేదు, నేను చాలాసేపు ఆడాను. సో నాకు బెటర్గానే ఉంది, పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది ఫోన్ అయితే మాత్రం ప్రాసెసర్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ మనం బ్యాటరీ. సో బ్యాటరీ చూసుకుంటే ఇందులో మనకి టోటల్గా 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట ఇది. అండ్ ఇందులో ఏంటంటే మీకు 33 watt వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ని. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుండేది అనుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్ ఛార్జింగ్ టైం చూసుకుంటే మీకు 1 hour 20 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ బ్యాటరీ డ్రైనింగ్ పరంగా చూసుకుంటే మాత్రం నేను వాడాను కదా ఒక 2 to 3 days, నాకైతే మాత్రం బాగానే వచ్చింది. అంటే హెవీ యూజర్ అయితే మాత్రం 1 day ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండ్ లైట్ యూజర్స్ అంటే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కాదు అనుకుంటే మాత్రం మీకు 1.5 to 2 days వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. బాగానే ఉంది బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం. నాకు బ్యాటరీ లైఫ్ సాటిస్ఫాక్షన్గా అయితే ఉంది దీంట్లో. నెక్స్ట్ మనం దీంట్లో స్టోరేజ్ చూద్దాం. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రజెంట్. ఏంటంటే మనకి 128 6GB అండ్ అలాగే 128 8GB అనమాట. అండ్ ఇందులో మనకి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్తో అయితే వస్తుంది. సో మీరు మెమరీ కార్డ్ 2 TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అదొక గుడ్ థింగ్. సో మెమరీ కార్డ్ వేసుకొని మీకు 2 TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీని మెమరీని. నెక్స్ట్ మనం దీని ఓఎస్ చూద్దాం. సో ఓఎస్ చూసుకుంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్సే Android 14 అయితే వస్తుంది. అండ్ నథింగ్ OS 2.6 మీద అయితే రన్ అవుతుంది ఇది ప్రెజెంట్. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చూసుకుంటే కంపెనీ అయితే మాత్రం 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ CMF ఫోన్ 1కి అయితే మాత్రం. సో నాకు బాగా నచ్చిన థింగ్ UI. సో మోస్ట్లీ ఈ ఫోన్ వాడుతున్నంతసేపు నాకు పిక్సెల్ ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే ఉంది. సో క్లీన్ ఉంది, స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి బ్లోట్వేర్ లేదు. సో సింపుల్గా ఉంటుంది, బాగుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే నథింగ్లో చాలామందికి నచ్చే ఫీచర్ స్టాక్ ఆండ్రాయిడ్. సో స్టాక్ ఆండ్రాయిడ్ ఉండటం వల్ల చాలా బాగుంది ఫోన్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్. సో మోస్ట్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో కెమెరాస్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా అనమాట. అండ్ సెకండరీ కెమెరా 2 MP కెమెరా అనమాట. ఇది డెప్త్ కోసం. సో మోస్ట్లీ 2 MP అనేది అసలు నన్ను అడిగితే వేస్ట్ అంటాను నేను, ఎందుకంటే ఇది పెద్ద యూజ్ అయితే ఏం లేదు. నేను వాడినప్పుడు చూశాను కానీ మీరు లిటరల్గా ఈ కెమెరా మీద చేయబెట్టేసిన అది ఫొటోస్ అయితే తీస్తుంది అనమాట. సో కొన్ని బొకే షాట్స్ కోసం ఏదో 2 MP పెట్టారు కానీ నాకైతే పెద్ద యూజ్ అయితే అనిపించలేదు అది. సో ఆ 2 MP తీసేసి కొంచెం బెటర్ కెమెరా పెట్టుంటే బాగుండేది, ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వైడ్ యాంగిల్ కెమెరా మిస్ చేశారు. సో ఇన్ కేస్ ఏదన్నా బెటర్ MP కెమెరా పెట్టేసి వైడ్ యాంగిల్ కూడా ఇచ్చుంటే బాగుండేది. సో అదైతే నాకు నచ్చలేదు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి 16 MP కెమెరా అయితే ఉంటుంది. సో ఓకే, ఫ్రంట్ సెల్ఫీస్ బాగానే వస్తున్నాయి. సో మీరు చూడొచ్చు, నేను కొన్ని శాంపుల్స్ కూడా అయితే తీశాను. సో బ్యాక్ కెమెరా శాంపుల్స్ చూడొచ్చు మీరు. ఇది అవుట్డోర్ లైట్ కండిషన్స్లో తీసిన ఫోటో చూడొచ్చు మీరు. కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ న్యాచురల్గా వస్తుంది. ఇది పోర్ట్రేట్ మోడ్ ఫోటో అండ్ ఇది అవుట్డోర్ లైట్ కండిషన్స్లో కలర్స్ చూడొచ్చు మీరు. అండ్ ఇది ఇండోర్లో చూడొచ్చు మీరు ఎలా వస్తుందని చెప్పి ఫొటోస్. అండ్ నేను ఈవినింగ్ టైమ్స్ అంటే నైట్ టైమ్స్లో కూడా నేను కొన్ని ఫొటోస్ అయితే తీశాను శాంపుల్. సో సింగిల్ లైట్ కండిషన్స్లో అవి ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇదనమాట నైట్ లైట్ కండిషన్స్లో తీసిన రేర్ కెమెరా ఫుటేజెస్. సో అండ్ అలాగే ఇవి ఫ్రంట్ కెమెరా శాంపుల్స్. అండ్ ఇవి ఫ్రంట్ కెమెరా అనమాట, 16 MP కెమెరా. డే లైట్ కండిషన్స్లో అండ్ నైట్ లైట్ కండిషన్స్లో కూడా తీశాను బోత్ ఫొటోస్. అండ్ వీడియో చూసుకుంటే మనకి ఇందులో 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది అండ్ 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది అనమాట వీడియో పరంగా చూసుకుంటే మాత్రం. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా ఫుటేజ్. ఆడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందని. పక్క నుంచి రోడ్డు, కార్స్ వెళ్తున్నాయి, మీరే చెక్ చేయండి ఎలా ఉందనేది క్వాలిటీ. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా ఫుటేజ్. నేను ఇప్పుడు సన్కి ఆపోజిట్గా అయితే ఉన్నాను. ఆడియో క్వాలిటీ కూడా చూడండి. ఇప్పుడు నేను సన్ సైడ్ తిరుగుతున్నాను. సో చూడొచ్చు సో కలర్స్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందని చెప్పి మీరే చూడొచ్చు.
అండ్ ఇది స్లో మోషన్ 1080p 30 FPS, కనీసం 60 FPS ఇచ్చున్నా బాగుండేది. సో 30 FPS అనేది పెద్ద స్లో మోషన్ లాగా అయితే కనిపిది, మీకు చూడొచ్చు మీరే. ఓకే. నాకు బానే అనిపించింది వీడియో ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం. అండ్ కెమెరా శాంపుల్స్ కూడా కొన్ని బానే ఉన్నాయి గానీ, ఇంకా బెటర్ ప్రాసెసింగ్ అయితే ఉండాలి. సో అది నాకు అనిపించిందనమాట. నెక్స్ట్ దీంట్లో మన ప్రైజింగ్. సో ప్రైజింగ్ చూసుకుంటే ఇండియాలో దీని బేస్ వేరియంట్ ఏదైతే 6GB 128GB వేరియంట్ ఉందో అది మనకి 15,999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. జీబీ ర్యామ్ 128GB వేరియంట్ ఉందో ఇది మనకి 17,999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది మనకి ఎక్స్క్లూజివ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే వెళ్ళి బై చేయొచ్చు. కొన్ని ఆఫర్స్ కూడా ఏదో రన్ అవుతున్నట్టున్నాయి ఫ్లిప్కార్ట్లో. సో మీరు ఇన్ కేస్ బై చేయాలనుకుంటే అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టేస్తాను, కావాలంటే మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా బై చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మేజర్గా నాకు అనిపించిన ప్రోస్ మాట్లాడతాను. ఫస్ట్ దీని ఓఎస్. సో ఏదైతే యూఐ ఉంటుందో, సో యూఐ అయితే చాలా బాగుంటుంది దీంట్లో. సో లిటరల్గా మీకు గూగుల్ ఫోన్ ఏదైతే పిక్సెల్ ఉంటుందో అది వాడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి డిజైన్. సో డిజైన్ అనేది ఇది కొంచెం ఇన్నోవేటివ్ థాట్. సో ఇప్పటివరకు మనం ఫోన్స్ చాలా చూసాం కానీ ఈ థాట్తో అయితే ఎవరు రాలేదు. సో అది నాకు బాగా నచ్చింది. సో డిజైన్ అనేది కొంచెం బాగుంది. నెక్స్ట్ వన్ ప్రైజింగ్. సో ప్రైజింగ్ అనేది కొంచెం అగ్రెసివ్గానే పెట్టారని చెప్పాలి. కాకపోతే ఇంకొంచెం ఒక 1,000 ఆర్ 2,000 తగ్గించుంటే బాగుండేది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇంకొక ప్రైస్ పెంచిన ఒక 1,500 ఆర్ 1,000 పెంచిన ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తే బాగుండేదని నా ఫీలింగ్. సో ఇదనమాట టోటల్గా చెప్పాలంటే. నెక్స్ట్ కాన్స్ చూసుకుంటే నాకు ఇక్కడ దీంట్లో మేజర్గా కనిపించిన కొన్ని కాన్స్ చెప్తాను. అవేంటంటే దీంట్లో మనకి ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే లేదు. సో మీరు పేమెంట్స్ ఏదైనా చేయాలంటే ఈ ఫోన్ నుంచి అయితే ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది. సో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉండవు. సో సింగిల్ స్పీకర్ ఉంటుంది. స్పీకర్ కూడా ఓకే, మీకు లౌడే ఉంది. సో బాగానే ఉంది. ఓవరాల్గా నాకు స్పీకర్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మనకి ఇందులో వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. అసలు ఏ రేటింగ్ అనేది కూడా చెప్పలేదు. మరి ఇది ఎంతసేపు సస్టైన్ అయిందో తెలియదు. సో మరి ఇన్ కేస్ మీరు వర్షంలో కనుక వాడితే మరి ఫోన్ ఉంటుందో పోద్దో అయితే క్లారిటీ లేదు. సో వాటర్ గురించి ఎలాంటి రేటింగ్ అయితే లేదు దీంట్లో. ఇంకోటి ఏంటంటే 3.5mm జాక్. ఇప్పుడు మోస్ట్లీ బ్రాండ్స్ తీసేస్తున్నాయి కదా భయ్యా అంటే తీసేస్తున్నాయి. కాకపోతే వీళ్ళు కొత్త ఫోన్ కొత్త బ్రాండ్ మీద తీసుకొస్తున్నారు. సో అదొక ఫీచర్ పెట్టుంటే అందరూ కొంచెం మంచి ఫీచర్ లైక్ అందరూ చెప్పుకునేవాళ్ళు. సో 3.5mm జాక్ కూడా ఇచ్చారని చెప్పి. సో ఈ ఫోన్తో పాటు వీళ్ళు వాచ్ని లాంచ్ చేశారు అండ్ అలాగే బడ్స్ని కూడా లాంచ్ చేశారు. సో అది కావాలంటే మీరు వెళ్ళి ఫ్లిప్కార్ట్లో అయితే వన్స్ చూడొచ్చు, బై చేయొచ్చు మీరు. అయితే ఓవరాల్గా నా పర్స్పెక్టివ్ చెప్పాలంటే మాత్రం మీ బడ్జెట్ కనుక ఒక 15,000 ఆర్ స్ట్రిక్ట్లీ ఒక 16,000 అయితే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్తాను నేను. ఎందుకు చెప్తాను అంటే మీకు బ్యాటరీ లైఫ్ అనేది బాగుంది, స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది, ఓఎస్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అది ఏదైతే ప్రాసెసర్ ఏదైతే 7300 ఉందో అది పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. సో మోస్ట్లీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఎక్కువగా గేమింగ్ ఇలాంటి వాటిలో అయితే ఇంట్రెస్ట్ చూపిరు. సో వాళ్ళు ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తే చాలు అనుకుంటారు. వాళ్ళకి ఈ ఫోన్ బెస్ట్ అనమాట. కాకపోతే మీకు ఛార్జింగ్ అనేది 33 వాట్ మాత్రమే ఇచ్చారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుండేది అనుకున్నాను. సో అదైతే మిస్ చేశారు వీళ్ళు. అదొకటి అనమాట కాన్. సో ఓవరాల్గా పర్స్పెక్టివ్ చెప్పాలంటే మాత్రం నాకు ఓకే డీసెంట్ ఫోన్ అనిపించింది. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటుంటే మాత్రం సో నా రికమెండేషన్ అయితే మాత్రం ఇంకా అప్ టు యూ అనమాట. ఇప్పుడు దాకా నేను చెప్పిన స్పెక్స్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి, నా బడ్జెట్ దీంట్లో మ్యాచ్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు వీళ్ళు ఏదైతే యాడ్ ఆన్స్ ఇస్తున్నారో ఇవన్నీ మీరు ఎక్స్టర్నల్గా బై చేయాలి. స్టాండ్ కానీ హోల్డర్ కానీ లేకపోతే ఏదో థర్డ్ లాంటిది ఇచ్చారు అలాంటివన్నీ మీరు ఎక్స్టర్నల్గా బై చేసుకోవాలన్నమాట. అవన్నీ మీరు ఎక్స్ట్రా కాస్ట్. ప్లస్ మీకు ఛార్జర్ అనేది ఒక ఎక్స్ట్రా కాస్ట్. మీరు ఛార్జర్ బై చేయాలనుకుంటే 2,000 రూపీస్ వరకు ఏమో ఉంది అది. సో అది మీరు ఒకటి బై చేసుకోవాలి. సో ఇది టోటల్గా ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే మాత్రం CMF ఫోన్ 1 గురించి. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇన్ కేస్ ఇంకేమన్నా రివ్యూ చేయాలంటే లైక్ గేమింగ్ రివ్యూ కానీ స్పెసిఫిక్ డెడికేటెడ్గా కెమెరా డెడికేటెడ్ రివ్యూ ఏమైనా చేయాలంటే కింద కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఫ్రెండ్స్ టోటల్గా వీడియోతో మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. దిస్ KVS సైనింగ్ ఆఫ్. బై బై.